పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో నిజంగానే సినిమా రాబోతుందా? ఆ సినిమాకి ఒక విచిత్రమైన టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ ఏంటి? దానికి అర్థం ఏంటి? అసలు దీనికి సినిమాటిక్ యూనివర్స్లో భాగమయ్యే ఛాన్స్ ఉంటుందా? తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా ప్రభాస్ గారి కాంబినేషన్లో, అదేవిధంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి కాంబినేషన్లో ఒక సినిమా అనౌన్స్ అయిందన్న టాక్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో జోరుగా జరుగుతుంది. అయితే ఈ సినిమాని ప్రభాస్ గారికి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ప్రశాంత్ వర్మ గారు ఏ రేంజ్లో తీస్తారని కూడా ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ సినిమాకి ఒక కొత్త టైటిల్ వచ్చి పడింది. ఆ టైటిల్కి అర్థం వెతికితే అసలు ఇది ఎలా సాధ్యం అని కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే ఆలోచిస్తున్నారు. అదేంటంటే, ప్రభాస్ గారి సినిమా అంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారి కాంబినేషన్లో ప్రభాస్ గారు ఒక సినిమా చేస్తున్న టాక్ నిజమైతే, ఆ సినిమాకి బకా అనే ఒక టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. మరి బకా ఏంటి, అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. బకా అంటే మహాభారతంలోని ఒక క్యారెక్టర్ పేరు అనమాట. అది మహాభారతంలో బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడి క్యారెక్టర్నే ప్రజెంట్ జనరేషన్స్లో ప్రశాంత్ వర్మ గారు ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఈ సినిమాని తీస్తున్నాడనే టాక్ అయితే నడుస్తుంది. మరి మహాభారతంలో ఉన్నటువంటి బకాసురుడి క్యారెక్టర్ ఎంతోమంది క్యారెక్టర్స్ ఉండగా బకాసురుడిదే ఎందుకు తీస్తున్నారు, దాన్ని కూడా మళ్ళా ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్లో ఎలా భాగం చేస్తారని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే దీనికి కొంతమంది ఏమంటున్నారంటే, సో బకాసురుడు అనేది ఒక రాక్షసుడు. అదంటే ఈ జనరేషన్స్ తగ్గ బకా కావచ్చు. బట్ ఆ బకాసురుడు రాక్షసులు కాబట్టి రాక్షసులు చాలా చాలా ఏళ్ళ నుంచి బ్రతుకుతూ ఉంటారు. కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటారు. కామన్గా ఏ చరిత్ర తీసుకున్నా రాక్షసులు అనేవాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతారు కాబట్టి, సో ఈ సినిమాని జై హనుమాన్ తర్వాత మళ్ళీ తీసేటువంటి ప్రశాంత్ వర్మ గారు తీసేటువంటి సినిమాటిక్ యూనివర్స్లో ఎక్కడనో ఒక్కడ లింక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, రామాయణం వేరు, మహాభారతం వేరు. ఈ రెండు కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్, అంటే డిఫరెంట్ స్టోరీస్ కూడా తీయాలనుకుంటే డైరెక్టర్స్ ఎవరైనా కానీ. మరి వీటిని ఎలా లింక్ చేస్తారు అంటే, ఆబ్వియస్లీ ప్రశాంత్ వర్మ గారు అక్కడ హనుమాన్, ఇప్పుడు రిషబ్ శెట్టి గారితో జై హనుమాన్ తోటి రాబోతున్నారు, అది అందరికి తెలిసిందే. మరి ఈ క్యారెక్టర్ని ఆ సినిమాటిక్ యూనివర్స్లో ఎలా భాగం చేస్తారని కూడా కొంతమంది డౌట్ వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బకా క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రాక్షసుడి క్యారెక్టర్ కాబట్టి, సో అది ఎక్కడైనా లింక్ చేయొచ్చు. అండ్ ఈ జనరేషన్ అంటే మైథలాజీని లింక్ చేస్తూ ప్రజెంట్ జనరేషన్స్లో చేస్తున్నారు కాబట్టి, సో రాక్షసుడు కాకుండా ఒక హ్యూమన్ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ తేజ సజ్జా గారిని ఎలా అయితే హనుమాన్లో పార్ట్ ఎలా అయితే చేశారో, ఇక్కడ కూడా ప్రభాస్ గారి క్యారెక్టర్ని అలా సినిమాటిక్ యూనివర్స్లో భాగం చేస్తారన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో దీంట్లో నిజంగానే ఇప్పుడు అలాంటి ఒక క్యారెక్టర్ తీసుకోవాలంటే నిజంగానే ఒక సాహసం అనే చెప్పాలి. మరి ప్రశాంత్ వర్మ గారు ప్రభాస్ గారిని ఏ విధమైన రీజన్స్ చెప్పి కన్విన్స్ చేశాడో తెలియదు, కానీ ఇది నిజంగా ఒక యూనిక్ సబ్జెక్ట్ అని అయితే చెప్పొచ్చు. బేసిక్గా మహాభారతం అనేసరికి చాలామంది హీరోస్ ఉంటారు. మనకు పాండవులలో చాలామంది అర్జునుడు, వీళ్ళంతా హీరోస్ ఉంటారు, అంటే మనం చెప్పుకున్నటువంటి హీరోస్. బట్ ఇవన్నీ కాదని బకాసురుడు అనే క్యారెక్టర్ తీసుకొచ్చి అది కూడా ఇలాంటి సినిమాటిక్ యూనివర్స్లో భాగం చేస్తా అంటే మరి ఏ విధంగా కన్విన్స్ చేస్తారో మనకైతే అర్థం కావట్లేదు. బట్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా కానీ బకాసురుడి క్యారెక్టర్స్నే ఎందుకు ప్రశాంత్ వర్మ గారు తీసుకుంటున్నారు అన్న చర్చ కూడా జరుగుతుంది. సో దీని మీద అయితే ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో మరి ఈ సబ్జెక్ట్స్ మీద అంటే బేసిక్గా రామాయణం మహాభారతం వేరు, బట్ వీటి మీద మరి మీ ఒపీనియన్ అసలు, లేకపోతే ఎలా లింక్ చేస్తారు, ఏమన్నా ఉంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.